వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు అయితే మనం గూడూరు నియోజకవర్గం గురించి చర్చిద్దాం. ప్రధానంగా గూడూరు నియోజకవర్గం విషయం తీసుకుంటే గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ బరిలో ఉంటే వైసీపీ నుంచి మేరిగ మురళి, ఎమ్మెల్సీ మేరిగ మురళి బరిలో ఉన్నారు. మరి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్కు కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ స్థానం ఇవ్వకుండా మేరిగ మురళికి ఆ స్థానం ఇవ్వడం జరిగింది. సో టీడీపీ విషయం తీసుకుంటే పాసం సునీల్ కుమార్ గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం. అలాగే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అంటే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పేరిట తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. గతంలో లోకేష్తో పాసం సునీల్ కుమార్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో తీసుకుంటే 2014 విషయం తీసుకుంటే పాసం సునీల్ కుమార్ 2014లో ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి పేరిట అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉంటే గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీ మారడం జరిగింది. ఇక్కడ 2019 విషయానికి వస్తే 19లో వరప్రసాద్ గెలిచారు. అయితే వరప్రసాద్ మీద స్థానికంగా కొంత అందుబాటులో నాయకుడు లేడనేటువంటి విషయం, అలాంటి కొన్ని ప్రచారాల నేపథ్యంలో అధిష్టానం అంటే వైసీపీ అధిష్టానం అయితే అభ్యర్థిని మార్చడం జరిగింది. ఇప్పుడైతే మేరిగ మురళిని తీసుకోవడం జరిగింది. మేరిగ మురళి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా వైసీపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వైసీపీలోకి మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్థానికంగా ఆయన వైసీపీ నాయకుడిగా ప్రచారం చేయడం, వైసీపీ కోసం పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయనకు అధిష్టానానికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా చేయడం, ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి అభ్యర్థుల విషయంకి వస్తే ఇది. సో ఇక్కడ అసలు గూడూరు నియోజకవర్గంలో తీసుకుంటే ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్ అని చూస్తే ప్రధానంగా దుగ్గరాజుపట్నం పోర్ట్ ఇది గతం నుంచి కూడా సాగుతూ వచ్చింది. దుగ్గరాజుపట్నం పోర్టు కడతారు, అక్కడ అందరికీ అంటే ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కరికి మత్స్యకారులకి వాళ్ళకందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం జరిగింది. అయినా దుగ్గరాజుపట్నం పోర్ట్ అయితే గూడూరు వాసులకి ఒక కలగానే మిగిలిపోయింది. ఇంతవరకు కూడా దాని గురించి దాని ప్రస్తావన కూడా ఎవరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అదిగో పోర్ట్ ఇదిగో పోర్ట్ అని బోర్డు ఒకటి చూపిస్తూ ఉన్నారు, కానీ ఆ పోర్ట్ విషయం ఏంటి అనేది అలా నిలబడిపోయిందనమాట. అది ఇంతవరకు ఆ దుగ్గరాజుపట్నం పోర్టు ఊసే అయితే కనిపించడం లేని పరిస్థితి. ఇక గూడూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీటి ఇబ్బందులు, తాగునీటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో తాగునీటి ఇబ్బందులు గూడూరు పట్టణానికి ఒక ప్రధాన సమస్యగా మారాయి. ఇక మిగతా విషయం చూసుకుంటే ప్రధానంగా రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో పనబాక కృష్ణయ్య సమయంలో సగం నిర్మాణం జరిగి ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ స్థాయి నుంచి అలాగే ఉండిపోయింది. ఎంతమంది నాయకులు మారినా కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు. దీనివల్ల అక్కడ ప్రధానంగా ఏంటంటే రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ రైల్వే ట్రాక్ దగ్గర గేట్ వేస్తే మాత్రం ప్రజలు 15 నిమిషాలు 20 నిమిషాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలైతే ఈ రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కనుక చేపడితే మాత్రం ఆ ఇబ్బందులకు దూరమయ్యేటువంటి అవకాశం ఉందని గతంలో అంటే పనబాక కృష్ణయ్య అంటే ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశాడు కాబట్టి అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజల ఇబ్బందులు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అక్కడ ఉండేటువంటి ప్రజల ఇబ్బందులు తెలిసి ఆయన ఫ్లైఓవర్ నిర్మాణానికి అయితే పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు చేపట్టడం జరిగింది. ఆయన టీడీపీ ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా అప్పుడు వ్యవహరించేవారు. ఇక మిగతా విషయాలకు వస్తే నిమ్మ మార్కెట్, రొయ్యల ఇది ఎక్కువగా ఉంటుంది. సో గూడూరు నియోజకవర్గం అంటేనే నిమ్మకు సంబంధించి పేరెన్నికన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ సిలికా అక్రమ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది అనేటువంటిది కూడా ఎక్కువగా తెలియవస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అలాగే రోడ్ల ప్రాబ్లం తీసుకుంటే స్థానికంగా రోడ్లు కానీ పారిశుద్ధ్య సమస్య కానీ ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇది ఇప్పటి నుంచి వచ్చిన సమస్య కాదు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడేటువంటి సమస్య. సో దీని మీద కూడా రానున్న ప్రభుత్వాలు అయితే దృష్టి సారించాల్సి ఉంది. మొత్తంగా తీసుకుంటే స్థానిక సమస్యలతో పాటు ప్రజలు కొన్ని ఇతర సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు. సాగునీరు, తాగునీరు అనేది కూడా చాలా సమస్యగా మారిపోయింది. ఇవన్నీ కూడా వచ్చేటువంటి నాయకుడు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటి పరిష్కారానికి స్పష్టమైనటువంటి హామీ అయితే ప్రజలు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. సో ప్రజలకు అటువంటి హామీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎవరు హామీ ఇస్తారు? ప్రజల్ని ఇవన్నీ కూడా కన్విన్స్ చేయాలి. ప్రజల దగ్గరకు ఓటు కోసం వెళ్ళగానే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి సమస్యల మీద వాళ్ళు గళమెత్తేటువంటి అవకాశం ఉంది, ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అయితేనేమి ఇప్పుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైతే ప్రచారంలో ఉన్నారో పాసం సునీల్ కుమార్. సో ఈ పాసం సునీల్ కుమార్ కానీ ఇద్దరు కూడా స్థానిక సమస్యల మీద అయితే చర్చించాల్సి ఉంటుంది. స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని అయితే హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పాసం సునీల్ కుమార్కి నాకు తెలిసి ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకైతే స్థానిక సమస్యల మీద అవగాహన ఉంటుంది. అలాగే
స్థానికంగా ఉండే సమస్యలు ఏమున్నా ఎలా పరిష్కరించాలనే అవగాహన అయితే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మురళి కూడా చాలా కాలంగా గత 6 సంవత్సరాలు నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి గూడూరు నియోజకవర్గంలోనే ఆయన తిరుగుతూ గూడూరు నియోజకవర్గ పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్థానికుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా ప్రధానంగా అక్కడ సమస్యలు పూర్తిగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైనటువంటి హామీతో అయితే ఈసారి ఎన్నికల్లో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీన్ని బట్టి ప్రజల అభిప్రాయం అయితే ప్రజలు ఎవరికి ఓటేయాలని అయితే తెలియజేస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మొత్తానికి మనకు మే 13 ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మనం జూన్ 4 వరకు వేచి చూడాలి. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎవరికి సపోర్ట్ చేస్తారనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.